వైసీపీ అధినేతకు అధికారంలోకి వచ్చేందుకు రెండు బాగా కలిసి వచ్చాయి. అవి ఒకటి భారీ పాదయాత్ర, అలాగే రెండవది సంక్షేమ పథకాలు. ఇస్తామంటే కాదనేది ఎవరు? ఉచితాలు అంటే వ్యామోహం లేనిది ఎవరికి? అందుకే జగన్ అధికారం మీద గంపెడాశలు పెంచుకుంటూ ఉన్నారు. 2024 నాది కాకపోవచ్చు, కానీ 2029 మాత్రం నాదేనని ఆయన గట్టిగా చెబుతున్నది కూడా అందుకే. ఈసారి ఎన్నికలకు సరిగ్గా 2 ఏళ్ల ముందే జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న సంగతి విదితమే. అయితే ఈ పాదయాత్రలో జగన్ అన్ని వర్గాలతో మరోమారు మమేకమై కలవాలని చూస్తున్నారంటూ జనం వద్దకు వెళ్లేందుకు, వారితో కలిసిపోయేందుకు పాదయాత్రకు మించిన ఆయుధం లేదని జగన్ అనుకుంటున్నారు. సరే, పాదయాత్ర చేస్తారు. మరి జగన్ ఇచ్చే హామీల సంగతి ఏంటి అంటే అవి 2019 కంటే రెట్టింపు అంటున్నారు. పైగా ఆనాడు ఆయన విస్మరించిన కొన్ని వర్గాలను ఈసారి ఖచ్చితంగా టచ్ చేస్తారంటూ, మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారిని బుట్టలో వేసుకునేందుకు ఆయన ఆకర్షణీయమైన హామీలు కూడా ఆలోచిస్తున్నారంటూ. కేవలం పేద వర్గాలే అంటే వారికే ఉచితాలు అంటే పన్నులు కట్టేవారు మధ్యతరగతి దూరం అవుతున్నారు అని గ్రహించిన జగన్ ఈసారి ఆ ఛాన్స్ వారికి ఇవ్వదలుచుకోలేదు అంటున్నారు. మధ్యతరగతి వర్గాలు ఓటింగ్లో ఎంతో ప్రభావం చూపుతాయని, వారిలో ఆలోచనలు రాజకీయ పార్టీల గెలుపు ఓటముల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయని వైసీపీ అధినాయకత్వానికి ఎట్టకేలకు తెలిసింది అని అంటున్నారు. అందుకే వారికి ఏమి అవసరాలు ఉన్నాయో ఈసారి పాదయాత్రలో పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణమైన తమ ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించుకుంటున్నారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే అగ్రవర్ణాలు కూడా వైసీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ వర్గాల వల్ల కూడా 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయ్యింది. అందువల్ల వారిని సైతం కలుపుకుని పోవడానికి జగన్ ఏమి చేయాలో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈసారి పాదయాత్రలో అగ్రవర్ణాలు ప్రజానికానికి కూడా భారీ హామీలే ఉంటాయని అంటున్నారు. పేరుకు అగ్రవర్గాలు, కానీ వారిలో అత్యధికులు పేదలుగా ఉన్నారని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. దాంతో వారికి సైతం గట్టి మేలు తలపెట్టే పథకాలకు శ్రీకారం చుట్టాలని, వాటిని హామీలుగా పాదయాత్రలో ఉంచాలని ఆయన ఆలోచిస్తున్నారు అన్నది ప్రచారంలో ఉన్నమాట. మొత్తం మీద చూస్తే కనుక జగన్ ఈసారి పాదయాత్రలో హామీల వద్ద రీసౌండ్ చేస్తుందని అంటున్నారు. పాదయాత్ర 2.0 అయితే జగన్ 2.0గా మారితే ఆయన మార్క్ సంక్షేమం కూడా 2.0గానే ఉంటుందని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా తెచ్చుకోవాలో ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలు వేసుకుంటున్న వైసీపీ అధినేత పాదయాత్ర పేరుతో పాదం మోపేందుకు కౌంట్డౌన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందని అంటున్నారు.